లో భాగంగా మనము 5వ యూనిట్ గమనము ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. ఇక్కడ జియార్డియా లాంబియా గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇంటెస్టెంట్ మానవుని పేగులో నివసించే కశాప జీవి. ఇది వీటి యొక్క ప్రాముఖ్యత. గమనము ప్రత్యుత్పత్తిలో మనకు ఆహారము నిరంతరత్వము కోసం అన్వేషణ అనేటువంటిది ఎలా జరుగుతుందో మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. గమనం నిత్య జీవితంలో దేహ స్థానాన్ని మార్చుకుంటే మన చేతులు, కాళ్ళు, దవడలు, కనురెప్పలు, నాలుక మొదలైన వాటిని కదిలిస్తూ ఉంటాం. మొక్కలు కాంతి గురుత్వాకర్షణ ప్రేరణను అనుసరించి స్పందిస్తూ ఉంటాయి. ఇలాంటి కదలికల వల్ల జీవి ఉండే స్థలము నుంచి కానీ ప్రదేశం నుంచి కానీ ఎలాంటి స్థానభ్రంశము పొందదు. గమనము అంటే ఒక జీవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఆహారము, ఆవాసము, సంగమ భాగస్వామి కోసం లేదా పరభక్షక జీవుల నుంచి తప్పించుకోవడానికి జరిపే ఇచ్చపూర్వక కదలిక. నడవడం, పరిగెత్తడం, చెట్లెక్కడం, ఈదడం, పాకడం, ఎగరడం మొదలైన వివిధ రకాల చలన కదలికలను వివిధ రకాల జంతువులు ప్రదర్శిస్తూ ఉంటాయి. ఆహార సంగ్రహణకు కూడా గమన నిర్మాణాలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఉదాహరణకు మనకు అమీబా మిథ్యాపాదాలు, పారామీషియం శైలికలు మొదలైన ప్రోటిస్టా జీవులు వాటి గమన నిర్మాణాలు ఆహార సంగ్రహణకు ఉపయోగిస్తాం. మనకి ఇక్కడ ఆహార సంగ్రహణలో అమీబాలో వచ్చేసరికి మిథ్యాపాదాలు, పారామీషియంలో శైలికలు తోడ్పడతాయి. కదలికలు గమనాన్ని అనుసంధానించి చెప్పాలంటే అన్ని గమనాలు కదలికలే కానీ అన్ని కదలికలు గమనాలు కావు. జంతువులు చేసే గమనాలు వాటి ఆవాసాలపైన వాటి అవసరాలపైన ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మనము ఉన్నాయి ప్రత్యుత్పత్తి. ఇక్కడ ప్రత్యుత్పత్తి అనేటువంటిది తీసుకున్నప్పుడు ప్రత్యుత్పత్తి అనేది ఒక జీవన క్రియ. దీనిలో ఒక జీవి తన పోలికల పిల్ల జీవులను సంతాన ఉత్పత్తి చేసి వాటి జాతి మనుగడకు దోహదపడుతుంది. సంతానం పెరిగి పరిపక్వత చెంది ప్రౌఢజీవిగా మారి తిరిగి దాని సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ రీతిగా జననం, పెరుగుదల, ప్రత్యుత్పత్తి, మరణం చక్రీయంగా జరుగుతాయి. ప్రత్యుత్పత్తి జాతుల తరతరాలు కొనసాగేలా చేస్తుంది. ఈ జీవ ప్రపంచంలో వైవిధ్యం చాలా ఉన్నది. ప్రతి జీవి జనాభా అభివృద్ధి కోసము సంతాన ఉత్పత్తి చేయడానికి స్వంత యాంత్రికాన్ని పెంపొందించుకుంది. జీవుల ఆవాసము, అంతర్గత శరీర ధర్మము, ఇతర అనేక కారకాలన్నీ కలిసి ప్రత్యుత్పత్తి విధానానికి దోహదపడతాయి. ఒక జీవి లేదా రెండు జీవులు పాల్గొనే పద్ధతిని అనుసరించి ప్రత్యుత్పత్తి రెండు రకాలు. అవి ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనకు సంయుక్త బీజం యొక్క ఇక్కడ సంయుక్త బీజ సంయోగం అనేది ఉంది. ఇక్కడ శుక్ర కణాలు స్త్రీబీజ కణాన్ని లాషింగ్ చలనం ద్వారా కలవడం అనేటువంటిది జరుగుతుంది. స్త్రీబీజ కణము ఇవన్నీ శుక్ర కణాలు అనేది మనం ఈ చిత్రంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రోటోజోవన్ల యొక్క గమనం. ఈ ప్రోటోజోవ జీవుల యొక్క గమనం తీసుకున్నప్పుడు ప్రోటోజోవ జీవులు ఏకకణ లేదా అకణ జీవులు. సూక్ష్మజీవులు అయినప్పటికీ అవి గమనంలో చాలా ప్రత్యేకత కలిగి ఉన్నాయి. స్వేచ్ఛగా నీటిలో జీవించే ప్రోటోజోవ జీవులు నీటిలో పరాన్నజీవులుగాను అతిదేయ శరీర ద్రవాల గమనం జరుపుతాయి. ప్రోటోజోవాల గమనము కణ విస్తారాలైన మిథ్యాపాదాలు, చిన్న వెంట్రుకల లాంటి కణాంగాలైన శైలికలు, కొరడా లాంటి కణాంగాలైన కశాపాలు, సంకోచ శక్తి కలిగి కండర తంతువులు మొదలైన వాటి ద్వారా జరుగుతుంది. మిథ్యాపాదాలు ఇవి రైజోపొడ జీవులలో ఉంటాయి. మిథ్యాపాదాలు జీవి చెలించే దిశలో ఏర్పడే తాత్కాలిక జీవద్రవ్య విస్తరణలు. మనకు కాళ్ళు ఏ విధంగా పనిచేస్తాయో ఆ విధంగా ఈ తాత్కాలిక నిర్మాణాలు ఆధారం మీదే చలనానికి ఉపయోగపడతాయి. అందువల్లే వీటిని మిథ్యాపాదాలు అంటూ ఉన్నారు. 4 రకాల మిథ్యాపాదాలు ఉన్నాయి. అవి లోబోపోడియా అనేటువంటి తీసుకుంటే ఇక్కడ మనకు మొద్దు వేళ్ళ లాంటి నిర్మాణాలు అమీబా, ఎంటమీబాలో కనపడతాయి. పిల్లోపోడియా తంతురూప లేదా యుగ్లైపాలో మనకు కనపడుతున్నాయి. రెటిక్యులోపోడియా జాలకా పాదాలు ఎల్ఫీడియంలో ఉన్నాయి. ఎక్సోపోడియా లేదా హీలియోపోడియా సూర్యకిరణాలు లాంటివి యాక్టినోఫ్రీస్లో ఉన్నాయి. మిథ్యాపాదాలు జెల్ అంటే అంతరద్రవ్యం వెలుపల జిగురు వంటి జీవద్రవ్యము సాలుగా ద్రవముగా ఉండే లోపల అంతర్జీవద్రవ్య భాగం మార్పు చెందడం ద్వారా విపర్యంగా ఏర్పడతాయి. మిథ్యాపాదాలు ఏర్పడే విధానం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. సాల్జెల్ రూపాంతర సిద్ధాంతము వాటిలో అత్యంత ఆదరణీయమైనది. మిథ్యాపాదాలను ముందుకు నెట్టే సంకోచ స్థానమైన భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అల్లెన్ ప్రతిపాదించిన పూర్వ సంకోచము లేదా ఫౌంటైన్ జోన్
సిద్ధాంతము సహేతుకంగా ఉంది. ఇది ఏమైనప్పటికీ ఆధునిక పరిశోధనలో యాక్టిన్ మయోసిన్ అణువులు పాత్ర కూడా మనకు ప్రస్తావిస్తుంది. అమీబా, ఎంటమీబా, పాలిస్టోమెల్లా, యాక్టినోఫ్రీస్ మొదలైన జీవుల మిథ్యాపాదం లేదా అమీబాయిడ్ గమనాన్ని ప్రదర్శిస్తాయి. అన్నిటికంటే ప్రాథమిక, అతి నెమ్మదిగా జరిగే గమనం అమీబాయిడ్ గమనం. ఈ ప్రోటోజోవా జీవుల్లోనే కాకుండా ఉన్నత బహుకణ జీవుల్లో అమీబాయిడ్ గమనాలు మనకు అమీబాయిడ్ కణాలు, మ్యాక్రోఫేజ్లు, న్యూట్రోఫిల్స్ మొదలైనవి అమీబాయిడ్ గమనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. కషాబాలు, ఇక్కడ పొడవైన కొరడాలాంటి గమనాలను కషాబాలు అంటారు. ఇవి మాస్టిగోఫోరా ప్రోటోజోవన్లో ఉంటాయి. మాస్టిగో అంటే కొరడ, ఫోరోన్ అంటే కలిగి ఉన్నది, కొరడ కలిగినటువంటి కషాబాలు. బ్యాక్టీరియాలు కూడా కషాబాలను కలిగి ఉంటాయి, కానీ అవి నిర్మాణంలో యూకారియోటిక్ కషాబాల కంటే భిన్నంగా ఉంటాయి. జంతువులలో శుక్ర కణాలు కషాబైత చలనాన్ని చూపుతాయి. నమూనా కషాబంలో ఉండే నిర్మాణాత్మక భాగాలు యాక్సోనిమ్లు, సూక్ష్మ నాళికలు, డైనిన్ బాహువులు, లోపలి తొడుగు, బాహ్యపు తొడుగు, వ్యాసార్థపు స్పోకు, పార్శ్వ నిర్మాణాలు అంటే మాస్టిగోనిమ్స్, ఫ్లిమ్మర్లు, ఒక ఆధారణ కణిక, కైనటోజోమ్ అనేటువంటి నిర్మాణాలు మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి. యాక్సోనిమ్ అక్షీయ తంతువు, ఇది శైలిక కషాపం యొక్క కేంద్రకం, ఆయుత సూక్ష్మనాళికల నిర్మాణం. దీని చుట్టూ అవిచ్ఛిన్నంగా ప్లాస్మా త్వచం ఉంటుంది. యాక్సోనిమ్ సంఘటనలను మాత్రికలో ఉంటాయి. సూక్ష్మనాళికలు, యాక్సోనిమ్ను 2 కేంద్రీయ ఒంటరి సూక్ష్మనాళికలు, 9 పరదీయ యుగల సూక్ష్మనాళికలతో ఏర్పడుతూ ఉంది. 9+ అమరిక ఉంటుంది. యూట్యూబులిన్ అనే ప్రోటీన్తో ఏర్పడతాయి. ప్రతి పరదీయ యుగల సూక్ష్మనాళిక ఒక బాహ్య ఏ ఆల్ఫా అంతర బీటా నాళికలు కలిగి ఉంటాయి. కాబట్టి పరదీయ నాళికలు కేవలం 9 యుగల సూక్ష్మనాళికలతో. ఏ సూక్ష్మనాళిక చిన్నగా ఉంటుంది కానీ సంపూర్ణంగా ఉంటుంది. బి సూక్ష్మనాళిక పెద్దదిగా ఉంటుంది, అసంపూర్ణంగా ఉంటుంది. పరదీయ యుగల సూక్ష్మనాళిక నాక్సిన్లు అనే లింకర్లతో ఒకదానితో ఒకటి కలపబడి ఉంటుంది. ఇక్కడ డైనిన్ బాహువులు. ప్రతి పరదీయ యుగల సూక్ష్మనాళిక ఏ సూక్ష్మనాళిక దాని పొడవు ద్వంద్వ బాహువులను కలిగి ఉంటుంది. వాటిని డైనిన్ బాహువులు అంటారు. డైనమోలాగా లాగడము. ఏ సూక్ష్మనాళిక డైనిన్ బాహువులు దాని పక్కనున్న బి సూక్ష్మనాళికకు అభిముఖంగా ఉంటాయి. అన్ని సూక్ష్మనాళికలు యాక్సోనిమ్ను ఆధారము నుంచి అగ్రం వరకు చూస్తే అవి అన్నీ ఒకే దిశలో ఉంటాయి. డైనిన్ బాహువులు ప్రోటీన్ చాలక అణువులను పరిగణిస్తాయి. ఇవి వచ్చేసరికి మనకు అవి డైనిన్ అనే ప్రోటీన్తో ఏర్పడతాయి. లోపలి బాహ్యపు తొడుగులు 2 కేంద్రీయ ఆయుత ఒంటరి సూక్ష్మనాళికలను చుట్టి ఒక తంతుయుత లోపలి తొడుగు, పరదీయ యుగల సూక్ష్మనాళికను చుట్టి బాహ్య లేదా వెలుపలుపు తొడుగు ఉంటుంది. ఇది ప్లాస్మా త్వచ విస్తరణ. కేంద్రీయ ఒంటరి సూక్ష్మనాళికలు పెలికిల్ లేదా ప్లాస్మా లెమ్మ కింది వరకు విస్తరించవు. వ్యాసార్థపు స్పోకులు, ఇక్కడ మనకు ఇవి స్థితిస్థాపక పోగులు. ప్రతి యుగల సూక్ష్మనాళిక యొక్క ఏ సూక్ష్మనాళికను అంతర తొడుగుతో కలుపుతాయి. ఇవి సైకిల్ చక్రము రిమ్స్ కేంద్రకంతో కలిపి పుల్లల మాదిరిగా ఉంటాయి. అందుకే వాటిని వ్యాసార్థ స్పోకులు, వ్యాసార్థ వంతెనలు అంటారు. కషాబాలు శైలికలు ఉంగేటప్పుడు 9 వ్యాసార్థ స్పోకులు యుగల సూక్ష్మనాళికలు ఒకదానితో ఒకటి జారడానికి పరిమితమవుతాయి. ఆధార కణిక లేదా కైనటోజోమ్, ఇది కషాపము లేదా శైలికలు ఏర్పరచడంలో తోడ్పడుతుంది. కణాంగం ఆధార కణిక మార్పు చెంది తారవ కేంద్రకము, దీని కైనటోజోమ్ లేదా కైనటో అంటే కదులుతున్న, జోమ్ అంటే దేహం, ఆధార దేహము, బెఫెరోబ్లాస్ట్ అని కూడా అంటారు. ఇది బాహ్యజీవ ద్రవ్యంలో ఉంటుంది. ఆహార కణిక స్తూపాకారంగా ఉన్న దేహము 9 పరదీయ త్రిత్రియాలతో ఒక వలయంలాగా ఏర్పడుతుంది. ఇక్కడ మనము ఈ కషాపం యొక్క అడ్డుకోత అనేటువంటిది తీసుకున్నప్పుడు ఇందులో మనకు వచ్చేసరికి 9+ అమరిక అనేటువంటిది అంటే ఇక్కడ ఇవి 9 ఉంటాయి, ఇవి 2, అప్పుడు 9+2 అమరిక అనేటువంటిది ఉన్నాయి. ఇందులో మనకు ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా కణాలు బీటా కణాలు అనేటువంటి తీసుకుంటే ఇవి మనకు ఆల్ఫా కణాలు అవుతాయి. తర్వాత ఇవి బీటా కణాలు అవుతాయి. ఇవి ఆల్ఫా కణాలు చిన్నవిగా ఉంటాయి, బీటా కణాలు పెద్దవిగా ఉంటాయి. ఆల్ఫా సంపూర్ణంగా ఉన్నాయి, బీటా కణాలు అసంపూర్ణంగా మనకు కనపడతాయి. ఈ చిత్రంలో మనం చూస్తే అమర్చబడి ఈ సూక్ష్మనాళికలో
ఉన్న ఒక తిత్రీయ కేంద్రకము నుంచి పరిధి స్థానం వైపు ఏబీసీగా పేర్కొనవచ్చు. 2 ఏబీ నాళికలు ఆధారంగా పలకలను దాటి పరిధి యుగల సూక్ష్మనాళికతో యాక్సోనియంలో పెలికల్పై భాగంలో కొనసాగుతుంది. కానీ సి సూక్ష్మనాళిక ఆధార పలకం వద్ద ఆగిపోతుంది. కాబట్టి ఆధార కణిక తిత్రియాలు కషాభశీలిక యుగల సూక్ష్మనాళికలను కొనసాగుతాయి. ఆధార కణికలో కేంద్రీయ సూక్ష్మనాళికలు ఉండవు. ఆధార కణిక ప్లాస్మా త్వచం కేంద్రకంతో కూడా సంసర్గ సూక్ష్మనాళికల ద్వారా కలుపబడి ఉంటుంది. వీటిని మూలాలు అంటారు. ఈ మూలాలు కషాబాన్ని లాగగలవు, ద్విగ్విన్యాసాన్ని మార్పు చేయగలవు. పార్శ్వ నిర్మాణాలు కొన్ని కషాబాలు 1 లేదా 2 లేదా అనేక వరుసలలో పొట్టి పార్శ్వ రోమాలు లాంటి తంతువులు కలిగి ఉంటాయి. వీటిని పార్శ్వ నిర్మాణాలు అంటారు. వీటిని మాస్టుకోనిమ్లు లేదా ఫ్లిమ్లర్లు అంటారు. కషాబా రకాలు పార్శ్వ నిర్మాణం ఉండటము లేకుండటము వాటి పక్తుల సంఖ్యను అనుసరించి 5 రకాల కషాబాలను గుర్తించారు. ఇప్పుడు వీటిలో స్టైకోనిమాటిక్ రకానికి చెందినవి. ఈ కషాబానికి అక్సీ తంతుపై ఒక వరుస పార్శ్వ నిర్మాణాలు ఉంటాయి. ఉదాహరణకు యూగ్లినా ఆస్టేసియా ఇక్కడ మనకు ఈ విధంగా కనపడుతుంది. స్టైకోనిమాటిక్ రకానికి కషాబానికి ఏదో ఒక వైపున మాత్రమే కషాబాలు ఉంటాయి. వాటిని మనం యూగ్లినా ఆస్టేసియాలో కనపడుతుంది. ప్యాంటోనిమాటిక్ రకానికి చెందినవి. అక్షీయ తంతుపై 2 లేదా అంతకంటే ఎక్కువ వరుసలో కషాబాలు పార్శ్వ నిర్మాణాలు అనేటువంటి అక్షీయ తంతుపై అంతకంటే ఎక్కువ వరుసలో పార్శ్వ నిర్మాణాలు ఉంటే వాటిని ప్యాంటోనిమాటిక్ రకం అంటున్నాము. పెరానిమా మోనస్. యాక్రోనిమాటిక్ ఈ రకపు కషాబానికి పార్శ్వ నిర్మాణాలు ఉండవు. అక్షితంతుపై అంత్యభాగంలో ఆచ్ఛాదరహితమైన వెలుపలిపు తొడుగు లేకుండా నగ్నంగా ఉంటుంది. ఇక్కడ నగ్నంగా ఉంటుంది. ఇది ఏది అంటే కనుక క్లామిడోమోనాస్లోను పాలిటోమాలో కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంటోక్రోనిమాటిక్ మనకు తీసుకున్నప్పుడు ఇక్కడ ప్యాంటోక్రోనిమాటిక్లో అక్షితంతుపై ఇరువైపులా పార్శ్వ నిర్మాణాలు 2 లేదా అంతకంటే ఉంటాయి. అవి ఎక్కువ వరుసలో ఉంటాయి. అక్షితంతుపై మళ్ళీ నగ్నంగా ఒక అంతతంతువు అనేటువంటిది ఉంటుంది. ఇది ఉదాహరణకు అర్హీలినస్లో కనపడుతుంది. ఏ నిమాటిక్ రకము ఇక్కడ మనకి ఏ నిమాటిక్ రకానికి చెందినటువంటివి తీసుకుంటే ఈ కషాబాని పార్శ్వ నిర్మాణాలు ఉండవు, అంత్య తంతువులు ఉండవు. కాబట్టి వీటిని ఏ నిమాటిక్ రకము అని చెప్తున్నారు. ఇవి ఎక్కడున్నాయంటే కైలోమోనాస్, క్రిప్టోమోనాస్లో మనకు కనబడతా ఉన్నాయి అనేది మనము తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత కషాబముల సంఖ్య. మాస్టుగోఫోర్లలో కషాబాల సంఖ్య జాతికి మారుతుంది. యూగ్లినాలో 2 కషాబాలు, ఒకటి పొడవుగాను ఒకటి పొట్టి కషాబము. టీనోజోమా వెనుక భాగం నుంచి ఏర్పడే ఒక పొడవైన కషాబము. ట్రైకోమోనాస్లో 4 కషాబాలు, జియాడియాలో 4 జతల, ట్రైకోనింపాలో అనేక కషాబాలు ఉంటాయి. శైలికలు పొట్టి నిర్మాణాలు లాంటి నిర్మాణాలు, రోమాలు లాంటి నిర్మాణాలు. ఇవి సీలియేట్ ప్రోటిస్టాల్లోను శ్వాసనాళంలో ఉండే ఉపకల పొరలలోను జననేంద్రియ నాళాల్లో మెదడు కోష్టకాల్లో ఉంటాయి. శైలికలు మనము జంతుదేహ నిర్మాణ వ్యవస్థలో మనం చదువుకున్నాం. అక్కడ శైలికామయ సంయోజక కణజాలంలో శైలికామయ సంయోజక కణజాలంలో మనం తెలుసుకున్నాం. అక్కడ మనకు ఎక్కడ ఉన్నాయి వాటింటే శ్వాసనాళాల్లో ఉండే ఉపకల పొరలలోను జననేంద్రియ నాళాల్లోనూ మెదడు కోష్టకాల్లో కూడా ఉంటాయి అని తెలుసుకున్నాం. పారామీషియం. ఈ పారామీషియం లాంటి ప్రాథమిక సీలియట్లలో శరీర ఉపరితలము శైలికలను కలిగి ఉంటాయి. అభివృద్ధి చెందిన వర్టిసెల్లా లాంటి సీలియట్లలో శైలికలు పరిముఖ ప్రాంతానికి పరిమితమై ఉంటాయి. అసినేటా లాంటి సక్టోరియన్లలో శైశవ దశలో మాత్రమే శైలికలు ఉంటాయి. పెలికిల్ కింద బాహ్య జీవ పదార్థంలో ఉన్న ఆధార కణిక నుంచి శైలికలు ఏర్పడతాయి. సూక్ష్మ నిర్మాణంలో శైలికలు కషాబాలలాగానే ఉంటాయి. శైలికలు గమనానికి ఆహార సేకరణకు మాత్రమే కాకుండా స్పర్శ శృంగాలుగా కూడా ఉపయోగపడతాయి. నిమ్న శైలికా వ్యవస్థ. ఇది సెలియేట్లలో పెలికిల్ కింద బాహ్య జీవ పదార్థంలో ఉంటుంది. ఈ వ్యవస్థలో కైనటోజోమ్లు, కైనటోడెస్ములు, తంతువులు, కైనటోడెస్మేటాలు ఉంటాయి. శైలికలు ఆధార తలము వద్ద కైనటోజోములు అడ్డు ఆయిత వరుసలో ఉంటాయి. కైనటోడెస్మల్ తంతువులు కైనటోజోములను కలపబడి కైనటోడెస్మేటా అనే తంతుదండాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఒక ఆయిత వరుసలో ఉన్న కైనటోజోములను కైనటోడెస్ముల తంతువులు వాటి కైనటోడెస్మేటాను ఒక ప్రమాణంగా ఏర్పడతాయి. ఈ ప్రమాణాన్ని కైనిటీ అని అంటూ ఉన్నాం.
ఇక్కడ వీటిలో మనకు తీసుకున్నప్పుడు కషాబాలు, శైలిక. ఇక్కడ కషాబాలు పొడవైనటువంటి కొరడా లాంటివి, ఈ పొట్టి రోమాలు 1, 2, 4 లేదా అనేకం ఏర్పడతాయి. కషాబాలు, శైలికలు అనేకం ఏర్పడతాయి. అంటే ఇక్కడ 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, అనేకమైన ఉండొచ్చు. ఏంటి కషాబాలు. కానీ శైలికలు అనేకం ఏర్పడతాయి. కషాబాలు సాధారణంగా పూర్వాంతం నుంచి ఏర్పడతాయి. శైలికలు శరీర ఉపరితలము నుంచి అంతటా ఉంటాయి లేదా పరిముఖ ప్రాంతానికే పరిమితమై ఉంటాయి. కషాబాలు సమూహంగా కలిసి సిర్రైలు ఏర్పడవు. కొన్ని సీలియేట్లలో శైలికలు కలిసిపోయి సిర్రైలను ఏర్పరుస్తాయి లేదా తరంగ చలనాన్ని, మెంబ్రోనల్స్ను ఏర్పరుస్తాయి. కషాబాలు తరంగ చలనాన్ని చూపిస్తాయి, శైలికలు లోలక చలనాన్ని చూపిస్తాయి. ఈ కైనెటిన్ అన్నీ కలిసి ఒక నిమ్న శైలికా వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ వ్యవస్థ కణగ్రసుని వద్ద నున్న మెటోరియం అనే ఒక నాడీ కణజాల కేంద్రాన్ని అనుసంధానం అవుతుంది. నిమ్న శైలికా వ్యవస్థ, మెటోరియంలు కలిసి నాడీ చాలక వ్యవస్థ ఏర్పడుతుంది. ఇది శైలికల కదలికలను నియంత్రించి సమన్వయపరుస్తుంది. మయోనిమ్లు ఇవి పెలికిల కింద బాహ్య జీవ ద్రవ్యంలో ఉండే సంకోచ తంతువులు. ఇవి ప్లాజెల్లెట్లు, అపికాంప్లెక్సన్లు సీలియేట్లలో ఉంటాయి. కషాబా శైలికా గమనము, ఈదుడు గమనం. ఈ రకమైన గమనం ప్రోటోజువాల్లోనూ కషాబా శైలికల వల్ల జరుగుతుంది. హైమన్ శైలికలను అండులిపోడియా అని పిలిచారు. ఈ గమన కణాంగాలు నీటిలో గమనం జరపడానికి, పరాన్న జీవులైతే అతిథేయ దేహద్రవ్యంలో చలనం జరపడానికి ఉపయోగపడతాయి. కషాపంలో డైనిన్ బాహువులు చర్య వల్ల దాని అక్షీయ తంతువులోని పరదేయ యుగల సూక్ష్మనాళికలు ఒకదానిపై ఒకటి జారడం జరుగుతుంది. ఆ ఫలితంగా కషాపం వంగుతుంది. ఈ ప్రక్రియలో ఏటీపీ వినియోగించబడుతుంది. కషాపం వంగుడు చలనం ద్వారా ద్రవ మాధ్యమాన్ని అది అతుక్కునే తల వైపు లంబకోణంలో నెట్టబడుతుంది. కషాబా శైలికలు, వంగుడు కదలికలు అనేటువంటివి ఎలా జరుగుతున్నాయి అంటే డైనిన్ బావు సంక్లిష్టంగా చక్రీయ కదలికలు కావలసిన శక్తి ఏటీపీ నుంచి లభిస్తుంది. కషాబము శైలికల్లో డైనిన్ బాహువులే ఏటీపీయేజ్ చర్యా కేంద్రాలు. డైనిన్ బాహువులలో ఉన్న ప్రతి యుగల సూక్ష్మనాళిక ప్రక్కన ఉన్న యుగల సూక్ష్మనాళికలో అతకబడి ఉండి దాన్ని లాగుతుంది. ఈ విధంగా యుగల సూక్ష్మనాళికలు పరస్పర వ్యతిరేక దిశలలో జారుతాయి. డైనిన్ బాహువులు పట్టు విడుపు చర్యలతో పక్క ఉన్న యుగల సూక్ష్మనాళికలను మళ్ళీ లాగుతుంది. అయితే కషాబాలు లేదా శైలికలు పరదేయ యుగల సూక్ష్మనాళికలు భౌతికంగాను వ్యాసార్థ సుముకుల సహాయంతో అతికి ఉండటం వలన యుగల సూక్ష్మనాళికలు ఎక్కువగా జారలేవు. దానికి బదులు అవి వంపు తిరిగి కషాబాలు లేదా శైలికలు వంగేటట్టు చేస్తాయి. ఈ వంపు చలనాలనే కషాబా లేదా శైలికా కదలికలు ముఖ్య పాత్ర వహిస్తాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ వచ్చేసరికి కషాబా గమనం. కషాబా తరంగ చలనము, పార్శ్వతోపుడు చలనము, సర్పిల సుడి చలనాలను చూపుతుంది. కషాబము తరంగ చలనాలు. కషాబం ఆధారం వద్ద నుంచి అగ్రం వైపు జరిగే తరంగ చలనం వల్ల తోపుడు బలము ఉత్పన్నమై, అంటే అక్కడ అగ్రభాగం వైపు నుంచి మనకు తోపుడు చలనం ఉత్పన్నమయ్యి జీవి దేహం వెనుకకు తోస్తుంది. పడవ నుండి పురోచలనాలను లాగా కషాబ తరంగ చలనము అగ్రభాగం నుంచి ఆధారం వైపుకు జరగడం వల్ల లాగుడు బలము ఉత్పన్నమై జీవి దేహము ముందుకు లాగడం జరుగుతుంది. విమానం ప్రొపెల్లర్ లాగా కషాపం ఒక వైపునకు వంగి ఆధారం నుంచి అగ్రభాగానికి తరంగ చలనాన్ని చూపితే జీవి యొక్క దేహం కషాపం వంపు దిశకు వ్యతిరేక దిశలో పార్శ్వగమనం చూపుతుంది. తర్వాత కషాప పార్శ్వతోపుడు చలనం. అధిక శాతం ప్లాజెల్లెట్లు కషాప చలనాన్ని ఈ విధంగా ఉంటాయి. ఈ చలనంలో కషాపం 2 రకాల దెబ్బలను ప్రదర్శిస్తాయి. అవి ప్రాభావక దెబ్బ లేదా ప్రొపాలిన్ దెబ్బ ఘాతము మరియు పూర్వస్థితి ప్రాప్తి దెబ్బ ఘాతము అంటారు. ప్రాభావక దెబ్బ. కషాపం దృఢముగా మారి ఒకవైపుకు వంగి వెనుకకు కదులుతూ జీవి దేహము ఆయుధ అక్షానికి లంబకోణంలో కొరడాలాగా నీటిని బలంగా కొడుతుంది. జీవి దేహం ముందుకు కదులుతుంది. పూర్వస్థితి ప్రాప్తి దెబ్బ. కషాపము తులనాత్మకంగా మృదువుగా మారి నీటి మీద నిరోధకం లేకుండా తన పూర్వస్థితికి చేరుతుంది. దీన్ని పూర్వస్థితి ప్రాప్తి దెబ్బ అంటారు. శంఖాకార సుడి చలనాలు. ఈ చలనంలో కషాబాలు ఒక స్త్రూలాగా జరుగుతుంది కాబట్టి జీవి చలనము అక్షం చుట్టూ సర్పిలంలా తిరుగుతుంది. దానిని ఆయుధ అక్షం చుట్టూ పరిభ్రమిస్తూ ముందుకు సాగుతుంది.
ఇక్కడ శీలిక గమనం. ఈ శీలిక గమనంలో మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఈ శీలిక గమనాన్ని సీలియట్లలో గమనించవచ్చు. శీలికలు ఒక వైపునకు వంగుతూ కదలడం వల్ల సీలియట్లలో శీలికా గమనం జరుగుతుంది. కషాబంలాగా శీలిక కూడా వెనుకకు ముందుకు కదులుతుంది. వీటిని వరుసగా ప్రావాహక దెబ్బ, పూర్వస్థితి ప్రాప్తి దెబ్బ అంటారు. శీలికల కదలికల వల్ల అవి అతుక్కొని తలానికి సమాంతర దిశలో నీరు కదులుతుంది. నీటి కదలిక శీలిక అక్షానికి లంబకోణంలో మనకు ఉంటుంది. తర్వాత ప్రావాహక దెబ్బ, శీలిక వెనుకకు వంగి నీటి మీద కొడుతుంది. దీని ప్రావాహక దెబ్బ అంటారు. దీనివల్ల శీలిక నీటిని వెనుకకు తోయడంతో జీవి దేహము ముందుకు కదులుతుంది. శీలిక ఒక లోలకం లేదా పడవ తెడ్డులాగా కదులుతుంది. పూర్వస్థితి ప్రావాహక దెబ్బ, ప్రావాహక దెబ్బ తర్వాత శీలిక మృతదేహంగా మారి అంటే మృదువుగా మారి పూర్వస్థితి ప్రాప్తి దెబ్బ అంటే ప్రాభావక దెబ్బ తర్వాత శీలిక మృదువుగా మారి నీటి మీద నిరోధం లేకుండా తన పూర్వస్థితిలోకి చేరుతుంది. దీన్ని పూర్వస్థితి ప్రాప్తి దెబ్బ అంటారు. స్పెరైన్ విషయంలో శీలికలు 2 రకాల సమన్వయ కదలికలను చూపిస్తాయి. ఏకకాల లయబద్ధ కదలిక, అడ్డు వరుసలో ఉన్న అన్ని శీలికలు ఏకకాలంలో ఒకే దిశలో కొడతాయి. దీనిని ఏకకాల లయబద్ధ కదలిక అంటారు. దీర్ఘకాలిక తరంగ కదలిక, ఒక ఆయుధ వరుసలో శీలికలు ఒకటి తర్వాత ఒకటి ఒక నిర్దిష్ట చలనంలో జరపడాన్ని దీర్ఘకాలిక తరంగ కదలిక అంటారు. ఈ చలనం ఒక తరంగంలాగా దేహ పూర్వాంతరం నుంచి పరాంతానికి పోతుంది. ఈ చలనాన్ని వరి పంటలో కానీ ఒక దిశ నుంచి గాలి వీచినప్పుడు ఆ పంట మొక్కల తరంగ కదలికలతో పోల్చవచ్చు. పారామిషంలో శీలికల గమనం నిమ్న శీలికా వ్యవస్థ వల్ల కనగ్రసిని వద్ద గల మెటోరియం అనే నాడీ చలక కేంద్రం ద్వారా సమన్వయపరుస్తుంది. ఈ నిమ్న శీలికా వ్యవస్థ మెటోరియంతో కలిసి నాడీ చాలక వ్యవస్థగా ఏర్పడుతుంది. శీలికా చలనము కషాభ చలనం కంటే వేగంగా జరుగుతుంది కాబట్టి సీలియేట్లు వేగంగా కదిలే ప్రోటోజోవన్ జీవులు. ఇక్కడ కషాబాలు జీవి గమనానికి కారణమైతే కొన్ని శీలికాధార భుక్తులలో జీవుల చలనానికి లేదా తన చుట్టూ ఉన్న ద్రవ చలనానికి శీలికలు దోహదపడతాయి. జారుడు గమనం, కొన్ని ప్రోటోజోవా జీవుల దేహంలో పెలికిలి క్రింద బాహ్యజీవ ద్రవ్యంలో ఉన్న మయోనిమ్ల సంకోచ సడలికల వల్ల కలిగే చిరు జిగ్జాగ్ కదలికలను జారుడు గమనం అంటారు. మయోనిమ్లు అనేవి సంకోచ తంతువులు. ఇవి ఉన్నత జీవులలో సూక్ష్మ కండల తంతువులాగా ఉంటాయి. ఈ గమనాన్ని ప్లాజెల్లెట్లు, స్పోరోజువన్లు, నీడోస్పోర్లు, కొన్ని సీలియేట్లు ప్రదర్శిస్తాయి. ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది మనకు తీసుకుంటే బీజకణాల ప్రమేయం లేకుండా తల్లి జీవు నుంచి పిల్ల జీవులు ఏర్పడితే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఈ పద్ధతిలో ఒక జీవి తల్లి జీవి అంటే పిల్ల జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దాని ఫలితంగా పిల్ల జీవులు సమరూపంగా ఉంటాయి. అంతేకాకుండా ఖచ్చితంగా తల్లిని పోలి ఉంటాయి. స్వరూపంలోనూ జన్యు రూపంలో సమానంగా ఉన్న జీవులను క్లోన్లు అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తి విస్తృతంగా వివిధ జీవుల్లో జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రోటిస్టా, బ్యాక్టీరియా, ఆర్కీరియా, సరళ నిర్మాణ స్థాయి కలిగిన బహుకణ జీవుల్లోనూ సాధారణంగా జరుగుతుంది. పిల్ల జీవులు ఏ విధమైన జన్యు వైవిధ్యాలు చూపకుండా ఏకజనక అనువంశికతను ప్రదర్శిస్తూ ఉంటాయి. ప్రోటోజోవన్లలో అలైంగిక ప్రత్యుత్పత్తి. చాలా ప్రోటోజోవన్లలో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛితి, బహుధా విచ్ఛితి పద్ధతుల ద్వారా జరుగుతూ ఉంది. ద్విధా విచ్ఛితి ఇది ప్రోటోజోవన్లలో సాధారణంగా జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇది అనుకూల పరిస్థితులలో జరుగుతుంది. ఇందులో ఒక జనకజీవి 2 పిల్ల జీవులుగా విభజన చెందుతుంది. ఇందులో కేంద్రక విభజన క్యారియోకైనెసిస్ తర్వాత జరిగే కణద్రవ్య విభజన సైటోకైనెసిస్ ఉంటాయి. ద్విధా విచ్ఛిత్తిలో విచ్ఛిత్తి జరిగే తలము వివిధ ప్రోటోజోవన్లో భిన్నంగా ఉంటుంది. సైటోకైనెసిస్ అక్షాన్ని ఆధారంగా చేసుకొని ద్విధా విచ్ఛిత్తిని ప్రధానంగా ఆయుధ ద్విధా విచ్ఛిత్తిగా, అడ్డు ద్విధా విచ్ఛిత్తిగా విభజించవచ్చు. ఇక్కడ ఆయుధ ద్విధా విచ్ఛిత్తి యుగ్లినా, ట్రిపనోసోమా మొదలైన ప్లాజెలెట్లలో కనిపిస్తుంది. ఈ రకపు ద్విధా విచ్ఛిత్తిలో దేహము 2 భాగాలుగా నిలువుగా విభజన చెందుతుంది. అందువల్ల దీని ఆయుధ ద్విధా విచ్ఛిత్తి అంటారు. యుగ్లినాలో 2 ఆధార కణికల నుంచి ఏర్పడి 2 కషాబాలు, ఒక సంకోచరిక్తిక, నేత్రపు చుక్క, పారాకషాబా దేహము, కాంతి గ్రాహకము, కణముఖము, కణగ్రసని, పూర్వాంత ఆశయ మధ్యలో
కేంద్రకము చుట్టూ క్రోమటోఫోర్లు, పెలికిల కింద మయోనిమ్లు అనేటువంటివి ఉంటున్నాయి. ద్విధా విచ్ఛితి జరిగేటప్పుడు కేంద్రకము, ఆధార కణికలు, క్రోమటోఫోర్లు, జీవద్రవ్యం విభజన చెందుతాయి. కేంద్రకము విభజన ద్వారా 2 పిల్ల కేంద్రకాలు విభజించబడుతుంది. తర్వాత కైనటోజోములు, క్రోమటోఫోర్లు కూడా విభజన చెందుతాయి. మొదట పూర్వాంతం మధ్యలో ఒక ఆయిత గాడి ఏర్పడుతుంది. ఈ గాడి నెమ్మదిగా పరాంతానికి పిల్ల జీవులు విడిపోయి విస్తరిస్తాయి. ఇక్కడ ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన 2 పిల్ల జీవులు, ఒకటి యుగ్లిన తల్లి కశాభం నుంచి ఉంటుంది, వేరొకటి పిల్ల జీవి కొత్తగా ఏర్పడుతుంది. ఆధార కణికల నుంచి కొత్త కశాభాన్ని ఏర్పరచుకుంటుంది. తల్లి జీవికి చెందిన నేత్రపు చుక్క, పారాకశాభ దేహము, సంకోచ రిక్తిక అదృశ్యమవుతాయి. ఇక్కడ ఈ 2 పిల్ల యుగ్లీనాలలో ఇవి కొత్తగా ఏర్పడతాయి. ఈ రకమైన ఆయిత ద్విధా విచ్ఛితిని ఏమంటున్నాము? సిమెట్రోజెనిక్ విభజన అంటారు. ఎందుకంటే 2 పిల్ల యుగ్లీనాలు దర్పణ ప్రతిబింబాల్లాగా ఉంటాయి కాబట్టి సిమెట్రోజెనిక్ విభజన అని మనము అంటున్నాం. అడ్డు ద్విధా విచ్ఛితి. పారామీషియంలో ఈ రకమైన ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దీన్ని స్లిప్పర్ అనిమల్క్యూల్ అంటారు. ముఖతలములో నోటిగాడి, కనముఖము, గ్రసని. దీనికి ఒక స్థూల కేంద్రకము బహుస్థితి, ఒక సూక్ష్మ కేంద్రకము ద్వయస్థితి, 2 సంకోచ రిక్తికలు, పూర్వ పరాంతము, ట్రైకోనిస్టులు, నిమ్న శైలికా వ్యవస్థ. దేహమంతా అనేక శైలికలు ఉంటాయి. గరిష్ట ఎదుగుదల చెందిన తర్వాత పారామీషియం అనుకూల పరిస్థితులప్పుడు ఆహారం తీసుకోవడం ఆపేస్తుంది. మొదట సూక్ష్మ కేంద్రకము సమవిభజన ద్వారా విభజన చెందుతుంది. తర్వాత స్థూల కేంద్రకము మైటాసిస్ ద్వారా విభజన చెంది 2 పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. నోటిగాడి అదృశ్యమవుతుంది. క్యారియోకైనసిస్ తర్వాత మధ్య భాగంలో ఒక నొక్కు ఏర్పడుతుంది. ఈ నొక్కు విస్తరించడం వల్ల తల్లి కణము 2 పిల్ల జీవులుగా ఏర్పడతాయి. పూర్వాంత భాగం నుంచి ఏర్పడిన పిల్ల జీవిని ప్రోటార్ అని, పరాంత భాగం నుంచి ఏర్పడిన పిల్ల జీవిని ఉపిస్తే అంటారు. ప్రోటార్ పూర్వాంతము సంకోచరిక్తికను, కణగ్రసనని, కణముఖాన్ని తల్లి జీవి నుంచి పొందుతుంది. పరాంత సంకోచరిక్తికను, కొత్త నోటిగాడిని నూతనంగా ఏర్పరుస్తుంది. ఒప్పిస్తే పరాంత సంకోచరిక్తికను తల్లి కణము నుంచి పొందుతూ పూర్వాంత సంకోచరిక్తికను, కణగ్రసని నోటి గాడిని నూతనంగా ఏర్పరుస్తుంది. పారామీషియంలో ద్విధా విచ్ఛితి 2 గంటల్లో పూర్తి అవుతుంది. పారామీషియం రోజుకు 4 సార్లు ద్విధా విచ్ఛితి జరుపుకోగలదు. పారామీషియంలో జరిగే అడ్డు ద్విధా విచ్ఛితిని హోమోటోజెనిక్ విచ్ఛితి అంటారు. ఎందుకంటే విచ్ఛితితనము దేహం ఆయిత అక్షానికి లంబకోణంలో ఉంటుంది. కైనెటీలకు లంబకోణంలో జరుగుతుంది కాబట్టి దీని ఫెరికైనెటల్ విచ్ఛితి అంటారు. బహుధా విచ్ఛితి. ఒక తల్లి జీవి నుంచి అనేక పిల్ల జీవులు ఏర్పడటాన్ని బహుధా విచ్ఛితి అంటారు. సాధారణంగా ప్రతికూల పరిస్థితులలో బహుధా విచ్ఛితి జరుగుతుంది. మొదట బహుధా విచ్ఛితిలో సైటోకైనసిస్ జరగకుండా కేంద్రకం పునరావృత సమవిభజన జరుపుకుంటుంది. ఒక చర్య వల్ల అనేక పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. తర్వాత జీవద్రవ్యం కూడా పిల్ల కేంద్రకాల సంఖ్యతో సమానంగా చిన్న చిన్న ముక్కలుగా విభజించబడుతుంది. ఒక్కొక్క జీవద్రవ్యం ముక్క ఒక్కొక్క పిల్ల కేంద్రకము చుట్టూ ఆవరించబడుతుంది. దీని ఫలితంగానే ఒక తల్లి జీవి నుంచి అనేక చిన్న పిల్ల జీవులు ఏర్పడతాయి. ప్రోటోజువన్లు బహుధా విచ్ఛితిలో అనేక రకాలు. అవి ప్లాస్మోడియంలో షైజోగని, పురుష గామిటోగమిలో స్పోరోగని, అమీబాలో స్పోరోలేషన్లు మొదలైనవి ఏర్పడతా ఉన్నాయి. తర్వాత ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి అయిపోయింది. లైంగిక ప్రత్యుత్పత్తి. ఈ లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకు 2 జనక జీవులు విరుద్ధ లింగాలు ప్రత్యుత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు పురుష స్త్రీ బీజ కణాలు సాధారణంగా క్షయకరణ విభజన ఉత్పన్నాలు కలిస్తే దాని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఏకస్థితిక బీజ కణాలు కలిసి ద్వయ సంయోగం ఏర్పడి ఒక కొత్త జీవి అభివృద్ధి చెందుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తితో చూస్తే ఇది ఒక దీర్ఘకాలిక సంక్లిష్టమైన నిదానంగా జరిగే ప్రక్రియ. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ బీజ పురుష బీజ కణాల కలయికలా ఏర్పడే పిల్ల జీవులు తల్లి జీవులను లేదా ఏర్పడిన జీవులకు సమరూపాలుగా ఉండవు. ప్రోటోజువన్లలో లైంగిక ప్రత్యుత్పత్తి ఇది బీజకణాలు ఏర్పడకపోయినా పాకేంద్రకాల కలయిక ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో పాకేంద్రకాలు లేదా బీజ కేంద్రకాలు క్షయకరణ విభజన వినిమయం వల్ల ఏర్పడటం వల్ల 2 వేరువేరు జీవుల బీజకణాల కలయిక వల్ల కూడా జన్యు పునఃసంయోజాలు జరుగుతుంది. ప్రోటోజువన్లలో లైంగిక ప్రత్యుత్పత్తి సంయుక్త సంయోగం ద్వారా జరుగుతుంది. కొన్ని సీలియేట్లలో కేంద్రకాలు
పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అయి సంయుగ్మం ద్వారా జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా సీలియేట్లలో లైంగిక గుణాంకం కనిపిస్తుంది. సంయుక్త సంయోగం ఇది 2 బీజకణాల కలయిక. ఒకే విధమైన బీజకణాల కలయికను సమసంయోగం అంటారు. మోనోసిస్టిస్ రూప సాదృశ్య లేని 2 బీజకణాల కలయికను అసమసంయోగము అంటారు. ప్లాస్మోడియం బీజకణాలు ఏర్పరచకుండా బీజకణాలుగా ప్రవర్తించే 2 పరిణితి జీవుల కలయికను హోలోగమి అంటారు. ట్రైకోనింపాలం బీజకణాలు పాకేంద్రకాల కలయికలతో ఎపిమిక్సిన్ అంటారు. తద్వారా ఏర్పడిన కేంద్రకాన్ని సికారియన్ అంటారు. సంయుగ్మం ఇది సీలియేట్లలో ప్రోటోజువన్లైన పారామీషియం వర్టిస్టెల్లాలో కనిపిస్తుంది. జీవసత్వను కోల్పోయిన 2 విభిన్న సంగమ రకాలు సీలియేట్లలో మధ్య కేంద్రక పదార్థాల మార్పిడి పునర్వ్యవస్థీకరణ కోసం జరిగితే తాత్కాలిక కదలికను సంయుగ్మము అంటారని విక్టర్మన్ నిర్వచించారు. పునరావృతమయ్యే అనేక హేమాటోయిటిక్ విభజన ఫలితంగా ఏర్పడే స్థూల కేంద్రక క్రోమోజోమ్లను అసమతుల్యత వల్ల కోల్పోయిన జీవసత్వ యువనం పునఃస్థాపితమవుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంయుగ్మాన్ని ప్రేరేపిస్తుంది. ఇది గమనము ప్రత్యుత్పత్తిలోని అంశం.